వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో కొరిసపాడు మండలం గాజుల ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై లారీ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ బెరస్ట్ కావడంతో లారీ మార్టిన్లోకి దూసుకు వెళ్లి డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతన్ని బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది, 108 అంబులెన్స్ బృందాలు 3 గంటలుగా శ్రమిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు ముగియలేదు. అన్నా సింగరాయకొండ పరిధిలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాలిరెడ్డి నగర్, పోతుల చెంచయ్య కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు సూచిస్తూ రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై కూడా చైతన్యం కలిగించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రక్రియలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా పాల్గొనగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పూర్తి మెజారిటీ లభించలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత 10వ వార్డు, 11వ వార్డు, 12, తర్వాత 19వ వార్డు, 21, 23, 24, 26. తర్వాత ఫస్ట్ వార్డు, తర్వాత 6th వార్డు, 7th వార్డు, 11th వార్డు, 10th వార్డు.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలోని పద్మసాయి టైల్స్ హౌస్ వద్ద గత 10 రోజులుగా చెత్త తొలగింపు జరగకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అస్వచ్ఛంగా మారి దోమల సమస్య పెరిగిందని వ్యాపారులు, నివాసితులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి పారిశుధ్యాన్ని పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాది నా పేరు రమేష్. పద్మసాయి టైల్స్ హౌస్ షాప్ మాది. 10 రోజుల నుంచి చెత్త ఎత్తట్లేదు. ఇక్కడ జనాలందరూ తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు. ఈగలు అవన్నీ మాకు అసలు వ్యాపారాలు కూడా ఉండట్లేదు. చాలా చండాలంగా అసలు సాయంత్రానికి ఇక్కడ కూర్చోలేకపోతాను. దీన్ని మీరు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఏదైనా చేయాలని కోరుకుంటాను. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట మత్స్యకార గ్రామంలో గవిటి దేవతల విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మత్స్యకారులు తనకు కుటుంబ సభ్యులాంటి వారని, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. తుమ్మలపెంట రహదారి పనులు త్వరలో పూర్తి అవుతాయని, కొత్త రహదారుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. యువతను ప్రోత్సహించేందుకు బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఓకే సార్. మా టీం రెడీగా ఉన్నారు. ఓ పిల్ల సుబానల్ల సాంగ్ అంటే ప్లే చేయండి. అనకాపల్లి జిల్లా రావికమత మండలం జోగంపేట గ్రామంలో విద్యుత్ బిల్లుల సమస్యపై గిరిజనులు నిరసనకు దిగారు. అధిక బిల్లులు విధిస్తున్నారని, చెల్లించలేదని, విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 200 యూనిట్ల లోపే వినియోగించినప్పటికీ వేల రూపాయల బిల్లులు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకట్లో జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సమస్యను వెంటనే పరిష్కరించి కనెక్షన్లు పునరుద్ధరించాలంటూ గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పుల్లు సింహాలు భయంతో మేము బతుకుతున్నాం. అలాంటప్పుడు మాకు 3 ఫేజ్ కరెంట్ అని ఇవ్వాలి. ఈ కరెంట్ అనే కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు బిడిజిన తులసమ్మ. నా జోగంపేట గ్రామం. వర్షాకాలం వస్తే చాలు మాకు అసలు మాకు కరెంట్ అయితే ఉండట్లేదు. 4-5 రోజుల దాకా కరెంట్ ఉండట్లేదు. అసలు ఈ వాటర్కి అయితే అసలు ఇబ్బంది అయిపోతున్నాం. ఓట్లకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా దూరం. ఆ వాటర్ ఈ వాటర్ తాగడం వల్ల మాకైతే జలుబులు, జ్వరాలతో కూడా బాధపడుతున్నాం. పిల్లలతోటి చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు 3 ఫేజ్ కరెంట్ కూడా ఉండట్లేదు. 1 ఫేజే ఉంటుంది. ఎలాగైనా మాకు గురించి ఆలోచించండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. మాది జోగంపేట అండి. నా పేరు సీడిపల్లి రాజరమ్మ. మేము జీడి తోటలోకి వెళ్ళిపోయామండి. మరి వెళ్ళిపోగా మా కరెంటు బిల్లు కనేసి మేము కడతామని ఎన్నోసార్లు చెప్పాము. చెప్పినప్పుడు కూడా మేము ఇంటికాడైతే లేము. కానీ మమ్మల్ని లేక చూసి గేట్లు తాళాలు వేసినప్పుడు కూడా గేట్ల మీద ఎలాగెళ్ళారో నాకు తెలీదు. వచ్చి లోపలికి వచ్చి మరి కరెంటు కట్ చేయడం జరిగింది.
మరి మేము చీకట్లో ఉన్నామండి. మేము మరి కొండ ప్రాంతంలో ఉన్న కూడా మేము ఎలాగ ఉండాలంటే చీకట్లోని మరి అంత దౌర్జన్యంగా చేయడం అది కరెక్ట్గా పని కాదండి. మరి అలా చేయడము మరి ఇప్పుడు చీకట్లో ఉన్నామండి. అప్పటికండి కూడా కరెంటు బిల్లు కట్టలేదండి. ఈ మధ్యకాలాన్ని కరెంటు బిల్లులు మరి ఇలా కట్టించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మరి మరి కడతామనేసి చెప్పాము కూడా, అయినా వినకుండా మరి కరెంటు వాళ్ళ కట్ట చేసి ఎలా చేశారండి. మరి చీకట్లో ఉన్నామండి కూడా నైట్ వేసి మరి వంట చేసుకోవడం జరుగుతుంది. తోటలోకి వెళ్ళి వచ్చాము మేము. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం వేములపల్లి గ్రామంలో బండారు శ్రావణి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పేదలకు పెన్షన్లు అందిస్తూ జీవన భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వేములపల్లి గ్రామానికి చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా కలవడము, అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడిన రోజు నెల నుంచి కూడా ప్రతి నెల 1వ తేదీన, ఒకవేళ 1వ తేదీన ఆదివారం అయినా, సెలవు రోజైనా, పండగ అయినా ఒక రోజు ముందుగానే, అది 30వ తేదీ అయినా 31వ తేదీ అయినా కూడా వెళ్ళి ఇంటి వద్దకే పెన్షన్లను, వృద్ధులకు కానీ 4,000 పెన్షన్, అది 6,000 పెన్షన్ అయితే 6,000 పెన్షన్, బెడ్ రిటర్న్ అయితే 15,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వము ఒక పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులను ఆదుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ప్రజలు మేము ఊర్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తా అంటే ఖచ్చితంగా గుర్తు చేసే సందర్భం మా గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఓ నెల ఒకవేళ పెన్షన్ తీసుకోలేని పరిస్థితి, 1వ తేదీ 5వ తేదీ అయినా తీసుకోలేని పరిస్థితి, 10వ తేదీ అయినా తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ ఆ నెల మేము పెన్షన్ ఒకవేళ ఏ కారణం చేత అయినా పనికి పోయి మిస్ అయినా కూడా ఇంకా ఆ నెల మాకు పెన్షన్ వచ్చే పరిస్థితే లేదు. కానీ మన ప్రభుత్వము, చంద్రన్న ప్రభుత్వము మాకు తండ్రిగా ఈరోజు ఒక నెల ఏ కారణం చేతైనా ఆసుపత్రికి పోవాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా, పెళ్లికి ఎక్కడన్నా పోయి వచ్చినా ఆ నెల మేము ఏమన్నా తీసుకోకపోతే 2వ నెలకి అండి. ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ఎల్లనూరు మండలం వేములపల్లి గ్రామానికి చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలో పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలులో వీవర్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ పాల్గొని సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ప్రశంసించారు. మొదటి నెల విద్యుత్ సబ్సిడీ బిల్లులు రావడంతో పవర్లూమ్ కార్మికులు పాలాభిషేకాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత పవర్లూమ్ రంగాలకు ఊరట లభించిందని పేర్కొన్నారు. నెల నుంచి కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు నగరికి వచ్చి చెప్పినట్టుగా మొత్తం పౌరులకు, మా కార్మికులకు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన రోజు నగరికి వచ్చినప్పుడు రక్షణ ప్రచారంలో భాగంగా నేను మీ బాధలు విన్నాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు సాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చాడు. 500 యూనిట్లు ఆ రోజు ప్రామిస్ చేశాం. ఇవాళ అది పూర్తిగా కార్యాచరణ నుంచి ఊర్లో వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. ఏ ఒక్క నాదుడు కూడా మన పట్టించుకున్న నాదాన్లా ఆ రోజు మీరు ఇంటున్నారు కాబట్టి మేము చెప్పేసిపోతున్నాం అని చెప్పారు. కానీ ఎలక్షన్లు అయిపోయి నాకు వచ్చి ఇదిగో ఇట్లా మార్కెట్ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. 4,000 రూపాయలు ప్రతి తాతమ్మకి, అలా వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ప్రతి ఇంటికి పోయేసి 4,000 రూపాయలు పింఛన్గా ఇచ్చేసిపోతున్నాం 1వ తారీఖు ఇవాళ. అలాగే 500 యూనిట్లు పౌరులం కార్మికులు కూడా ఇస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఇది మాట ప్రభుత్వం, ఇది మన పని అయిపోయింది అనుకోవట్లే. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా పని దోపిడీ చేయడం వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏది చేసినా రాష్ట్రంలో ఏ మంచి కార్యం చేసినా మేము చేసాం అంటారు. అదేందో అర్థం కాదు అసలుకి. ఎక్కడ గూగుల్ అంటే నేను చేసా అంటాడు. ఆ ముందు వారం ఏమో అది ఎందుకు దండగా అంటారు. ఏదంటే అసలు వీటికి ఏమన్నా పూర్తిగా మైండ్ బ్లాక్ అయిందా లేకపోతే చిప్పు దొబ్బిందా అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నారు అంటే క్రెడిట్ దోపిడీ అంటారు దీన్ని. ఏం జరిగినా కూడా మేమే చేసాం, మేము మంచి కార్యం అయితే మేము చేసాం, ఏదైనా మేమే చేసాం అంటారు. ఆయన అన్నాడు ఇవాళ పెట్రోలు డీజిల్ లేదని. వాళ్ళు మధ్యస్థం చేసి ఆ యుద్ధం ఆపమని చెప్పండి. ఆయన కెపాసిటీ అది.
ఇక్కడేం చేస్తున్నాడు ఆయన? ఇంటర్నేషనల్ లీడర్ ఆయన చెప్పే కోతలు అట్లా ఉంటాయి. ఇంటర్నేషనల్ లీడర్ కదా ఆయన. ఇలాంటి చౌకబారు పనికి మన మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే ప్రజలకు పనికొచ్చే పని జిల్లాలోనే వాగితే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని తిరస్కరించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతే ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నమ్మిఫానిపేట గ్రామంలో వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో వెంకటరావు అనే రైతు షెడ్డులో ఉన్న సుమారు 4.5 లక్షల విలువైన కోళ్లను గుర్తు తెలియని దొంగలు తాళాలు పగలగొట్టి ఎత్తుకెళ్లారు. ఇదే గ్రామంలో ఇటీవల మేకలు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల దొంగతనాలు కూడా చోటు చేసుకున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వరుస ఘటనలతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళాలు తీయకని మెస్ కట్ చేస్తారు. ఇక్కడ తాళాలు ఎరగొట్టారు. ఈ లోన తలుపు తీసుకొని నాకు టైర్లో చెప్పేస్తాను. అదే సగం లైట్ కూడా ఉంది అక్కడ. అవును, ఒకసారి అన్నీ తిప్పిస్తారు. ఆ తలుపు తాళం ఎరగొట్టారా? ఇది ఇక్కడ ఈ మెస్ కట్ చేశారు. అవును, కట్ చేసి తీసుకుంటారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నాటు బాంబుల కలకలం చోటు చేసుకుంది. వన్యప్రాణుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు అమర్చగా మేత కోసం వెళ్లిన గేదెలు వాటిని కొరకడంతో తీవ్రంగా గాయపడ్డాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని నాటు బాంబులతో వేట జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలన జరుపుతున్నారు. అదే అర్థమవుతుంది. డాక్టర్ మీద వస్తాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ వ్యవసాయ మార్కెట్ ముందు రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధర్నా నిర్వహించారు. మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉండగా కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ రైతుల సమస్యలను పరిశీలించారు. రైతులకు అన్యాయం జరుగుతుందని విమర్శిస్తూ మే 6న వరంగల్లో భారీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మక్క వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని
పరిశీలించడం జరిగింది. నెలకు పైగా మక్క రైతులు మక్క తెచ్చి ఇక్కడ పోసినాం, కొనుడు లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మా కళ్ళాల దగ్గర కొన్నారు, మీరు రావాలి బిడ్డ అని అంటే ఒక వర్ధన్నపేట లేదా ఇంకో జిల్లానో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగం పరిస్థితి ఇదే. దానికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకత ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే మా రైతును కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మా రైతుల గోస చూడు. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ కూడా రైతు కోసం చేయలే. పాత రోజులు తీసుకొచ్చిండ్రు, యూరియాకు చెప్పులు లైన్లో పెట్టే ఆనవాయితీ తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో ప్రత్యేకంగా సమావేశమై వారి విద్యా పరిస్థితులను తెలుసుకున్నారు. చీరాల, వేమూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహాయంతో చదువుకుంటున్నారని తెలిపారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారికి ప్రోత్సాహం ఇచ్చారు. అవసరమైన విద్యా సామాగ్రి వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎప్పుడూ వారి భవిష్యత్తుకు అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఏం చేద్దాం? చెప్పండి, ఏమి ఇద్దాం? 2 ఐటమ్స్ ఒక్కొక్కరికి 2 ఇచ్చేద్దాం. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఇద్దాం సార్. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళకి ఏం కావాలి పర్చేస్ చేసి నాకు తీసి ఇచ్చేసేయండి, నేను దాన్ని పే చేస్తాను. ఓకే, మరి ఇంకేమైనా అడగండి, ఇంకేం కావాలి మీకు? టేబుల్ అంటే చైర్ ఉందా? స్టడీ టేబుల్. నెక్స్ట్ సాయి ప్రియతం, ఏం కావాలి? కాలేజ్ బ్యాగ్. కాలేజ్ బ్యాగ్ అంతేనా? ఒక పని చేయండమ్మా, నలుగురికి కూడా మంచి ట్రాలీ బ్యాగ్, నలుగురికి కూడా కాలేజ్ బ్యాగ్ కొనిపించి ఈరోజు ఖోఖో, కబడ్డీ ఆడగలుగుతారా? ఓకే, రైట్. వాలీబాల్ ఆడరా? మీరు కూడా తినాలినా? ఓకే, మీరందరూ క్లాస్ అండ్ అబవ్ వస్తే నెక్స్ట్ మీ అందరికి కూడా ల్యాప్టాప్ ఇస్తాం, నలుగురికి కూడా 4 ల్యాప్టాప్స్ ఇస్తాం. ఓకేనా? ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. ఏమైనా ఫుల్ఫిల్ అయినాయా? కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీలో భూ కుంభకోణం జరిగింది, దాంట్లో అక్రమాలు జరిగాయి. అందులో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు కూడా ఉన్నాడు, వాళ్ళు అనుచరులు ఉన్నారని చెప్పి సాక్షాత్ పేపర్లలో వచ్చాడు. ఈ బీజేపీ నాయకుల యొక్క ఆరోపణలు కాదు, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి నిందలు కాదు. ఇది సాక్షాత్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ప్రకారంగా మాట్లాడిందే తప్ప వేరే కాదు. అటువంటి హింసకు, ప్రతిహింసకు తావులేదు రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్త చట్టదారుని ఖండిస్తే మీరు ఖండించకపోవడం. వైసీపీ నాయకులు నిన్న పొద్దున మా ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తే మధ్యాహ్నం లోపలనే ఒకరేమో భీమా సర్కిల్ ఛాలెంజ్ చేస్తాడు, ఒక ఆయనేమో దీన్ని అంత చూస్తానంటాడు. మరి మీకు అంత రోషం వచ్చి మీరు సమాధానం చెప్పినప్పుడు ఈరోజు ఒక కార్యకర్త, ఒక వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారిని ఆ వీడియోను సంపాదన వ్యక్తి ఇంకా కొంతమంది వ్యక్తులు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అదే వీడియోలు వేస్తూ ఉన్నారంటే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రప్ప అనేటువంటి కార్యక్రమాన్ని ఆదోళన కూడా కొనసాగిస్తామని చెప్తే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ 9వ తరగతి విద్యార్థిపై జరిగిన కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం రేపింది. ట్యూషన్కు వెళుతున్న బాలుడిని దుండగులు అడ్డుకుని మత్తుమందు ఇచ్చి వ్యాన్లో అపహరించారు.
అయితే విజయవాడ వైపు ప్రయాణంలో మత్తు తగ్గడంతో బాలుడు చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. వ్యాన్లో మరో బాలుడు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరు నా సైకిల్ మా ఫ్రెండ్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోయింది. అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మైలు వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ ఒక సైకిల్ పక్కకు తోసాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు పచ్చి పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు. మరి 9:30, 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా చూస్తే నోటికి ప్లాస్టర్ ఉంది. నా పక్కన ఇంకోడు ఉన్నాడు. ప్లాస్టర్ తీసుకొని ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. చీకటిగా ఉంది. భయం వేసి ఒక 2-3 కిలోమీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే డాడీకి ఫోన్ చేశారు. డాడీ వాళ్ళు వచ్చారు. వెహికల్ బాబు నిన్న సాయంత్రం 5 గంటలకి ట్యూషన్ గారు వెళ్ళాడు. ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి కచ్చిప్పు ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళారో తెలియదు. తెలియదు అంటున్నాడు. ఒక క్లాత్కి ఏదో పెట్టారంటే ఇక అంతే పడిపోయాడు. ఇక అంతే అక్కడ బండి ఆగి ఉంది. వ్యాన్లో కర్టన్స్ కట్టేశారంట కనపడకుండా. బాక్సులు వాళ్ళకి ఎవరో కనపడకుండా బాక్సులు అడ్డం పెట్టారు. ఎవరెవరు ఉన్నారు వ్యాన్లో? మీ అబ్బాయితో పాటు మీ అబ్బాయి ఒకనే ఎవరైనా ఉన్నారు? ఇంకొక అతను ఉన్నాడంట కానీ అతను లేపితే అతనికి స్పృహ లేదంట. ఇక వచ్చేసాడు అబ్బాయి వచ్చేసి. రన్నింగ్లో దిగు చేశాడా వ్యాన్? లేదు వ్యాన్ ఆపారంట. మంచి పెట్టారు. నాకేం తెలియదు. మీరు రాత్రి ఎన్నింటికి వెళ్ళారు ఇక్కడికి? మేము శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో జరిగిన 2 రోజుల అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 618వ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, డాక్టర్ పైడి సింధూర తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 100 మంది కళాకారులతో శతఘలార్చన, గోష్ఠి గానం, అన్నమయ్య సంకీర్తనలు భక్తి భావాన్ని నింపాయి. ప్రముఖ కళాకారుల గాత్ర కచేరీలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.